నోటీస్లో మేము చెప్పినా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ. సో అంటే టుడే స్టాండ్ ఫర్ అవర్ ఈషా. అంటే దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ వై దిస్ మీట్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఫర్ ఈషా. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ టికెట్స్ అవి చాలా బాగా బుక్ అవుతున్నాయి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని కారణాల వల్ల నేను అన్హ్యాపీగా కూడా ఉన్నాను. సో ఈ ఇష్యూస్ మీద మాట్లాడేదానికి ఐ థింక్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ దిస్ ఈజ్ ద రైట్ స్టేజ్. అందుకే ఆ టైటిల్ కూడా మేము అట్లా పెట్టాల్సి వచ్చింది మీట్కి, స్టాండ్ ఫర్ అవర్ ఈషా అండ్ సేవ్ స్మాల్ ఫిలిమ్స్. టు స్టార్ట్ ఆఫ్ ఏంటంటే ఇది అంటే రివ్యూస్ అనేవి మాకు 90% రివ్యూస్ బాగా వచ్చినాయి, ఒక 10% ఇటు అటు ఉంటాయి. అది దట్ ఈస్ వెరీ మచ్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇప్పుడు అదొక పర్సనల్ ఒపీనియన్. దాన్ని అసలు వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ అండ్ మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇది ఉండదు. విల్ హ్యాపీలీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ గివెన్ టు అస్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అంటే ఒక్కోసారి మా ఫాదర్ చెప్పేది నాకే నచ్చదు, లేకపోతే నేను చెప్పేది నా ఫ్రెండ్కే నచ్చదు. సో ఆయనకి నచ్చిన పనులన్నీ నేను చేయను, చాలా చేస్తూ ఉంటాను. సో అంటే కొన్ని రివ్యూస్ కూడా అలాగే తీసుకుంటాను. నా పర్స్పెక్టివ్ ఒకటి అయి ఉండొచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ ద రివ్యూస్ చాలా బాగా వచ్చినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ. వాట్ ఐఎమ్ అన్హ్యాపీ అబౌట్ ఈజ్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మీద ఐఎమ్ అన్హ్యాపీ. ఐఎమ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ 10% ఆఫ్ ద రివ్యూస్, బట్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఏదైతే జరుగుతుందో దాని మీద అయితే నేను ఖచ్చితంగా అన్హ్యాపీగా ఉన్నాను. అంటే క్యాంపెయిన్ అని ఎందుకు అంటున్నానంటే అది ఒక పెయిడ్ ట్వీట్ క్యాంపెయిన్ కానీ, ఒక ఫేక్ బిఎంఎస్ రేటింగ్స్ క్యాంపెయిన్ కానీ, ఇది ఏదైతే జరుగుతుందో అది ఈ సంస్కృతి ఫిలిం ఇండస్ట్రీకే ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మీద ఎవరన్నా వచ్చి రాళ్ళు రువ్వుతేనో, మన ఫ్యామిలీ మీద వచ్చి ఎవరన్నా ఏమన్నా అంటంటేనో మనం అందరం కలిసికట్టుగా నిలబడాలి. అండ్ నిలబడాల్సిన టైం ఇది. ఈ మూవీకనే కాదు, మాకు అంతకుముందు కూడా జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మాదే ఉంది ఫిలిం మిత్రమండలి. అప్పుడు మేమేమి ఇలా వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేమి ఇదిగో మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది మేము చెప్పలేదు. ఎందుకంటే ఓకే, మా ప్రోడక్ట్కి కొంత తక్కువ క్లారిటీ, మాకు క్లారిటీ ఉంది. అంటే మా ప్రోడక్ట్ మీద ఓకే ఇది అంతా మేము ఆశించదగ్గ ఫలితం రాకపోవచ్చు అనేది ఒక క్లారిటీకి వచ్చి మేము దాని గురించి మేము ప్రెస్ మీట్లు కూడా ఏం పెట్టాల. బట్ ఒక మంచి సినిమాకి ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో మేము 100% దాన్ని ప్రొటెస్ట్ చేస్తాము. మేము 100% దాని మీద మాట్లాడటానికి ఎటువంటి సంకోచనం మాకు లేదు. అంటే ఈ బిఎంఎస్ రేటింగ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక్కటే మాట్లాడతాను నేను. మార్నింగ్ పొద్దున్నే 6 o'clock 7 o'clock రాత్రి అంతా కష్టపడి మా టీం పొద్దున్నుంచి నేను ఇంతవరకు తినలా. ఎందుకంటే 7 o'clock మార్నింగ్ లెగిసి అంతా రాత్రి మేము వేసిన ప్రీమియర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో 26 ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయినాయి. ఆ తర్వాత మేము రాజమండ్రి, భీమవరం, ఏలూరు, వైజాగ్, అంటే తిరుపతి ఎక్కడ ప్రీమియర్స్ వేసినా కూడా అన్నీ హౌస్ఫుల్స్ అయినాయి. నూన్ షోస్ కూడా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ నేను నైట్ పడుకునే టైంకి నేను 3 o'clock 3:30 పడుకున్నాను. పడుకునే టైంకి 70% సిటీలో అన్ని హౌస్ఫుల్, అంటే 70% ఆక్యుపెన్సీ మీద రన్ అవుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ అడ్వాన్స్ బుకింగ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో చాలా రేర్ ఫీట్ ఇది. అండ్ ఇటువంటి మా చిన్న సినిమాకి, మా ఈషాకి ఇటువంటి ఫీట్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము పడుకున్నాం. కానీ ఎప్పుడైతే పొద్దున్నే 7 o'clock లేచానో 7:30కి అదేంటో కంప్లీట్గా బుకింగ్స్ అయింది, అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, రివ్యూస్ రాసేవాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు అండ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు. కానీ ఆ బిఎంఎస్ రేటింగ్స్ చూస్తే టప్ అనేది ఏంటో 10కి 5 పడిపోయింది. అంటే 5 out of 10 వచ్చింది. ఇదేంటిది ఇది మరి 5 వచ్చే ఫిలిం ఏంటి? రాత్రి అందరూ అంత హౌస్ఫుల్ వీటి మీద వెళ్ళింది, మొత్తం అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు. మరి 5 మీదకి రావటం ఏంటనేది నాకు కొంచెం అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏ సినిమా అయినా అలా స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది పెయిడ్ క్యాంపెయినే, పెయిడ్ ఫేక్ క్యాంపెయినే. మీరు ఒక 1000 కొట్టిస్తే నేను ఒక 2000 కొట్టిస్తా. నాకు దాని నేను పెంచాలంటే టప్పని పెంచేస్తా. కానీ అదే ఏంటి సోషల్ మీడియాలో మనం చేయలేనియా, సోషల్ మీడియాలో మనం చూడనయ్యా ఈ పెయిడ్ క్యాంపెయిన్స్ కానీ, పెయిడ్ ట్వీట్స్ కానీ. హలో, నా కార్డు కనపడటం లేదు, దయచేసి దాన్ని బ్లాక్ చేయండి. బ్లాక్ చేయడానికి 1 నొక్కండి. 1
ఇప్పుడు ఆలూ గోబీ మిల్క్ షేక్ తాగండి సార్. దెయ్యంతో స్నేహం చేసుకోండి. ఇప్పుడు చివరి స్టెప్ సార్. సమస్యల నుండి బయటపడడానికి 1000 స్టెప్స్ పడతాయి, కానీ ట్రేడింగ్ పొజిషన్స్ నుంచి బయటపడడానికి ఒక్క స్టెప్ చాలు. ఇప్పుడు ట్రేడ్ నుండి ఎగ్జిట్ అవ్వండి. ఏంజల్ 1 ద్వారా వేగవంతమైన 1 ట్యాప్ ఎగ్జిట్. సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ లో మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు ఇందాకే బిఎంఎస్ రేటింగ్ చూసాను, ఆల్మోస్ట్ 7.6 వచ్చింది. దానికి కూడా కింద 5గా మొదలైపోయారా, ఏబీ చేసుకుంటున్నారా. అంటే ఇంకొక సినిమా మన ఆది గారిది శంబాల మూవీ ఉంది. శంబాల మూవీకి మార్నింగ్ 9తో స్టార్ట్ అయ్యి అది 8.1కి వచ్చింది. దాని మీద దీనికి తగ్గించేస్తున్నారు. అలాంటివి ఏవి ఉండవు. ఆది ఆయన నాకు బ్రదర్ లాగా 15 ఏళ్ళ నుంచి ఆయన అంత కష్టపడుతున్నారు. ఆ సినిమా ఆడాలి, బాగా ఆడాలని ముందు కోరుకుంది నేను. అదొకటే కాదు, నా ఫ్రెండ్ రమ్య అది పతంగ్ అనే సినిమా ఉంది, ఆ సినిమా ఆడాలని ముందు కోరుకుంది నేను. ప్రతి చిన్న సినిమా ఆడాలి, అన్ని సినిమాలు వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాగా ఆడాలని నిన్న ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్లో చెప్పాం. అసలు నెగిటివ్ చేసే దాంట్లో ఏమన్నా ఉండాలి అంటే నేను కానీ, వాసన కానీ, దాము గారు కానీ, విల్ బి ద లాస్ట్ పీపుల్. నెగిటివ్ చేయాలంటే అసలు అది ఆ థాట్ కూడా మా మైండ్లోకి రాదు ఫస్ట్ థింగ్. అట్లానే ఎవరన్నా మా మీద నెగిటివ్ చేస్తుంటే డిఫెండ్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం. 100% డిఫెండ్ చేసుకోవడంలో నాకు ఎటువంటి భయాలు కానీ ఇంకోటి కానీ ఉండవు. అంటే ఇది ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఒకటి చెప్తా. ఒక పెద్ద ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన ఒక రివ్యూ ఏదో రాశారు. అది ఒక రేటింగ్ ఇచ్చారు. సరే, వెరీ గుడ్, నేను వెల్కమింగ్ రేటింగ్. కాకపోతే నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ మార్నింగ్ అంటే మేము అసలు మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి. ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా. ఈ సినిమా ఎలా చూశారు, ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేశారు, నాకు డౌట్ వచ్చింది, జెన్యూన్గా డౌట్ వచ్చింది. సార్, ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్, మీరు ఎలాగా మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన. దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన. ఓహో, ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను, కాదా, ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని అనుకుని, సరేలైతే ఇండియాలో అంటే ఎప్పుడు సార్ ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు, నేను కాదు వాచ్ చేసింది, అది సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ టోల్డ్ మీ. అంటే నేను మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చా. ఓహో, అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు వేస్తున్నారు, మీరు యూఎస్లో ఉంటారు అనుకున్నాం, కాదు, మీకు ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా రిలీజ్ కాని సినిమాకి కూడా అది రిలీజ్ ముందే మా వాళ్ళు చూసారని చెప్పాడు ఆయన. అది రిలీజ్ కానీ ఒక అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ని చూసి ఒక కమెంట్ ఇస్తే ఆ కమెంట్ ఆయన ఒక పెద్ద చాటభారతంలాగా రాసి దానికి ఒక మంచి రేటింగ్ ఇస్తే దాన్ని మనం చూసి మనం బిలీవ్ చేసి సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే జనాలు ఏం పిచ్చోలు కాదు. నైట్ మెలోడీ సెకండ్ షో హౌస్ఫుల్, వైజాగ్లో ప్రీమియర్ వేస్తాయి. ఇవాళ మార్నింగ్ నుంచి జగదాంబ హౌస్ఫుల్, మధ్యాహ్నం మ్యాట్ని శ్రీకన్య హౌస్ఫుల్. నేను డిస్ట్రిబ్యూటర్ మా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు పంపించారు వాయిస్ నోట్స్ మాకు. అంటే మేము ఎంత హ్యాపీగా మేము దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాము, మాకు అంత అన్హ్యాపీనెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వెల్కమ్ బ్రదర్స్, మీ ఎటువంటి ఇష్యూ లేదు మాకు. ఒకసారి ఆ వాయిస్ నోట్ కూడా నేను వినిపిద్దాం అనుకుంటున్నాను. సార్, మళ్ళీ ఈషాతో బ్లాక్ బస్టర్ కొట్టాం. నిన్న మెలోడీ హౌస్ఫుల్, ఇవాళ మార్నింగ్ షో జగదాంబ ఫుల్, మ్యాట్నీ సిటీ, శారద, శ్రీకన్య 2 ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో సూపర్ హిట్ పొజిషన్లో ఉన్నాం. మీరు బయట వస్తున్న రివ్యూస్ అవి ఏం పట్టించుకోకండి. సినిమా అయితే చాలా బాగా వెళ్తుంది జనాల్లోకి. వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బాగుంది. చూసిన ఆడియన్స్ కానీ మొత్తం అందరూ కూడా ఆల్ ఏరియాస్ నాకు మంచి రిపోర్టే చెప్పారు. సో ఇది పరిస్థితి. ఇంకొక మెయిన్ ఇదేంటంటే లాస్ట్గా చెప్తాం అనుకుంటుంది, ఈ చచ్చు తెలివితేటలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఆ చచ్చు తెలివితేటలకి నేను ఆ చచ్చు తెలివితేటలో బలహీనుడినే. కానీ బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఇటువంటి చచ్చు తెలివితేటలు లేని ఒక బలహీనుడు వెనకాల జనం, ఆడియన్స్ అనే బలం ఉంది. దాన్ని చూసుకుని మేము ముందుకెళ్తాము. ఇటువంటి మమ్మల్ని అసలు ఎఫెక్ట్ చేయడంలో లాస్ట్ 1% కూడా మమ్మల్ని ఎఫెక్ట్ చేయమని చెప్పడానికి ఈ మీట్ నేనైతే పెట్టమని అడిగాను. అండ్ బట్ వెరీ హ్యాపీ ఆడియన్స్, మీకు ఆ జన్మాంతో రుణపడి ఉంటాను. ఇటువంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తున్నంతకాలం, మీరు ఇటువంటి సినిమాలతో ఎంకరేజ్ చేస్తున్నంతకాలం మేము మిమ్మల్ని రంజింపజేయటంలో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటంలో, మీకు మంచి కంటెంట్ తీసుకురావడంలో మేము ఎప్పుడూ ఫెయిల్ అవ్వం. నేను కానీ,
దాము గారు కానీ వాసన కానీ ఇటువంటి మంచి మంచి సినిమాలతో ఇంకా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు థ్యాంక్ యూ మీట్ కూడా పెట్టబోతున్నాం. సో అక్కడ ఇంకా ప్రాబ్లీ గట్టిగా మేము మాకు ఇచ్చిన లవ్ని షేర్ చేసుకుంటా మేము ఇంకా బాగా మాట్లాడతాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, శ్రీనివాస్ మన్ని గారు మాట్లాడతారు.